ఇటీవలే ఓ జంట తమ కోట్ల ఆస్తిని దానం చేసి సన్యాసం తీసుకున్న వార్తను చూసాం. ఈ మధ్య చాలా మంది ఆధ్యాత్మిక మార్గం వైపు మొగ్గు చూపుతున్నారు. కారణాలు ఏవైనా సరే ఇప్పుడు వస్తున్న మార్పులను చూస్తుంటే మళ్ళీ మునుపటి కాలం తిరిగి వస్తుందేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అందరూ ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించేందుకు సన్యాసం స్వీకరిస్తున్నారు. తాజాగా ఓ తల్లి కొడుకు కలిసి సన్యాసం పుచ్చుకున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సన్యాసి దీక్షలు అనేవి ఎక్కువగా జైన మతంలో కనిపిస్తూ ఉంటాయి. తమ యావతాస్తిని రక్త సంబంధీకులను వదిలి ఆధ్యాత్మిక మార్గంలో పయనించడమే వారి జీవిత లక్ష్యమని భావిస్తూ ఉంటారు. తమ జీవితాన్ని ఆధ్యాత్మికంగా క్రమశిక్షణతో గడపాలని చాలా మంది సన్యాస దీక్షను తీసుకుంటూ ఉంటారు. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త భార్య తన 11 ఏళ్ల కుమారుడితో కలిసి ఈ సన్యాసం పుచ్చుకున్నారు. ఆమె తన బిడ్డ కడుపులో ఉన్నప్పుడే సన్యాసినిగా మారాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ ఏడాది వారిద్దరూ జైన గురువుల దగ్గర ఈ సన్యాస దీక్షను తీసుకున్నారు. కొన్ని తరాల పాటు కూర్చొని తిన్నా తరగని సంపద వారికి ఉన్నా కూడా ఆమెకు అవేవీ సంతృప్తినివ్వలేదు. ఈ ప్రాపంచిక సంబంధాలను దాటి ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలని ఆమె ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఆమె పేరు స్వీటీ. ఆమెకు 30 సంవత్సరాలు. కుమారుడి పేరు హృదయన్ జైన్. దీక్ష తర్వాత జైన్ గురువులు వారిద్దరికీ భావశుద్ధి, రేఖశ్రీ, హితాశయం, రతన్, విజయ్ అని పేర్లు పెట్టారు. ఇకపై వారి జీవితం కేవలం సమాజ సేవకు మాత్రమే అంకితం. అయితే ఈ విషయంపై వారి కుటుంబ సభ్యులు రేఖశ్రీ గర్భవతిగా ఉన్న సమయంలోనే పుట్టబోయే బిడ్డతో సహా సన్యాసం తీసుకుంటాననే నిర్ణయం తీసుకున్నారట. దీంతో ఆమె కొడుకు తన తల్లి ఆలోచనను అర్థం చేసుకున్నాడు. ఇక తన కొడుకు అంగీకారంతోనే ఇద్దరు కలిసి ఈ ఏడాది సన్యాస దీక్షను చేపట్టారు. ఇక జనుల్లో ఇలా ఎవరైనా సన్యాసిగా మారాలని నిర్ణయించుకున్నప్పుడు దానిని ఎంతో ఉన్నతంగా భావిస్తారు. అలా చేయడానికి వారంతా కూడా జైన దేవతల బోధనలను అనుసరించవలసి ఉంటుంది.